తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో నిధులు నియామకాలు అని చెప్పి మనం ఎప్పటి నుంచో అంటున్నాము. నిరుద్యోగులు 10 ఏళ్ల నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పగడ్బందీగా వెళ్తామని చెప్పి అంటున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక సమర్థుడైన అధికారిని తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఆకునూరు మురళి గారు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, డాక్టర్ కె నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళని కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఏమంటారు? అసలు టీఎస్పీఎస్సీ సేవకి ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు మురళి గారు మంచి ఐఏఎస్ ఆఫీసర్గా సమర్థులండి. అందులో అసలు మనం ఇలా కాదు ఇలా అని వంక పెట్టడానికి లేదు. అలాగే కోదండరామ్ గారు కూడా ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు. అలాగే ఆయనకు కూడా చాలా తెలంగాణ పట్ల అభిమానం ఉంది. జేఏసీలో చాలా కీలక పాత్ర పోషించారు కోదండరామ్ గారు. అంటే తెలంగాణ మీద ఆయనకు బాగా ఇష్టం ఉంది. అలాగే నాగేశ్వర్ గారికి కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అంటే అవగాహన ఉంది. ఏదేమైనా ఈ ముగ్గురులోనూ చూసుకుంటే కనుక మనం ఆకునూరి మురళి గారికి మనం కొంచెం మొగ్గు చూపవచ్చు. ఎందుకు అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటర్స్కి ఎంత అవునన్నా కాదన్నా అకాడమిషియన్స్కి ఉండే తెలివితేటలు ఒక రకంగా ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి చైర్మన్గా మొత్తం అసలు మన ముందున్న కర్తవ్యాలు ఏంటి, మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, మనం ఈ తీసుకున్న నిర్ణయాలకి కార్యాచరణ ఎట్లా, ఫలితాలు ఎట్లా, ఎలాంటి ఫలితాలు మనం ఆశిస్తున్నాము, వీటన్నిటికీ ఒక సమగ్ర రూపము ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇవ్వగలుగుతాడని నేను అనుకుంటున్నా. అలా అని మిగతా ఇద్దరిని మనం ఏదో తక్కువ చేసి మాట్లాడడం కాదు. వాళ్ళకున్న నైపుణ్యాల్ని వేరే చోట దానికి తగ్గట్లు ఉపయోగించుకుంటారు. కానీ మురళి గారి మటుకు ఈ విధమైన నైపుణ్యం ఉంది. పైగా ఆయన నిరుద్యోగ సమస్యల గురించి కూడా ఆయన బాగానే మాట్లాడగలుగుతారు. ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ సవరించుకోవాలి అనే దాని విషయంలో ఆయన బాగా మాట్లాడతారు కూడా. కోదండరామ్ గారు ఇంకా బాగా మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ కావాల్సింది అసలు ప్రభుత్వంలో పనులు ఎలా జరుగుతాయి, ఎలా జరిపించాలి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలో మటుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి చిత్తశుద్ధి ఉంటే మటుకు ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది. ఆ చిత్తశుద్ధి ఆయన దగ్గర ఉందని మనం నమ్ముతున్నాం. కాబట్టి మురళి గారు అయితే బాగుంటుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం. మేడం, ఇప్పుడు 2024 డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ మేము చేస్తాము, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇది సాధ్యమేనంటారా? చిత్తశుద్ధి ఉంటే ఏది సాధ్యం కాదండి, ఏది సాధ్యం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చూసుకుంటే కూడా పిసిసి ప్రెసిడెంట్ అవ్వటానికంటే ముందు నాకు పిసిసి ఇవ్వండి, నేను గెలిచి చూపిస్తాను అన్నాడు. కానీ ఆయన పిసిసి ఇవ్వాల. ఎందుకు? అస్మదీయుల నుంచే చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ లోపల నుంచి. బయట నుంచి అవాకులు చవాకులు ఎన్ని ఉన్నప్పటికీ లోపల కూడా చాలా ఉన్నాయి ఇబ్బందులు. అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకొని అలా 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 పనిచేసుకుంటూ బుజ్జిగిచ్చేవాళ్ళని బుజ్జిగించుకుంటూ పట్టించుకోవద్దు, అక్కర్లేదు అనుకున్నాను సొంత పార్టీని కూడా పట్టించుకోకుండా వదిలేసి అసలు ఒకటే టార్గెట్, ఆ టార్గెట్ ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళాడు. మరి సీఎం అవడానికి చూపించిన చొరవ, అంత టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేసిన నైపుణ్యం ఇక్కడ పనిచేయదని ఎందుకు అనుకున్నాం? చిత్తశుద్ధి ఉంటే అవద్దండి. 2 లక్షలు కాదండి, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు అనుకుందాం. పోనీ మనం ప్రజలు వద్దంటారా? అంటే ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు ఆ బాటలో పయనిస్తున్నారు కదా. అసలంటూ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం బస్తీ మీద సవాల్ అనకుండా వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఆ టార్గెట్ 2024 డిసెంబర్ అని పెట్టుకున్నారు. అంటే కరెక్ట్గా 12 నెలలు ఉంది. 12 నెలల్లో
1,00,000 ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, తప్పబడతామా? అసలు అసలు చేయని వాళ్ళకంటే చేసిన వాళ్ళు మెరుగే కదా. 10 ఏళ్లలో చేరిందంటే జస్ట్ నెల రోజుల్లో రెండు నెలల్లో చేసి చూపిస్తా ఉంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది, అధికారంలోకి వచ్చింది 3వ తారీఖు, గెలిచింది, ప్రమాణ స్వీకారం చేసింది 6-7 తారీఖుల్లో. 6-7 తారీఖులు అంటే ఇంకా ఇప్పటి వరకు నెల కూడా కాల, నెల 15 రోజులు అయింది కరెక్ట్గా. 15 రోజుల్లోనే వాళ్ళు ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు వేచి చూద్దాం. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత 1 సంవత్సరం కోసం వెయిట్ చేయలేమా? ఏదైనా ఆశాభావం ఉండాలండి, అంతేగాని ప్రతి వాళ్ళని శల్య పరీక్షలు చేస్తూ శంకిస్తూ వెళ్ళామనుకోండి, దానంత దారుణం ఇంకోటి లేదు.